కొనేది 10 రూపాయలు అంటే అమ్మేది 180. ఏంది మెడిసిన్ టాబ్లెట్స్, మనం డైలీ వాడే టాబ్లెట్స్ విషయంలో ఇక దందా పెరిగిపోయింది. ఇక 10 రూపాయలకు కొంటున్నాడు, 180కి అమ్ముతున్నాడు. ఇక సామాన్యుల పరిస్థితి ఘోరం. ఇక వేలల్లో ఎవరైనా ఒక గ్యాస్ ప్రాబ్లం ఉంది కానీ లేకపోతే ఇంకొక ప్రాబ్లం ఉంది కానీ హాస్పిటల్కి వెళ్తే వాడు రాస్తాడు. ఇక మొత్తం ప్రిస్క్రిప్షన్ నిండా రాస్తాడు. ఇక అవన్నీ కొనాలంటే 2000 3000 అవుతుంది. వాస్తవానికి అవ్వాల్సింది 500 1000 రూపాయలు అంటే వాడు 2000 3000 4000 వేస్తాడు బిల్లాడు. ఇక వాడి ఇష్టం. ఇక దానికంటే ఒక రేటు ఉండదు, నిర్ధారణ లేదు. ఇది ఒక సిండికేట్ లాగా ఏర్పడింది. మొత్తం సిండికేట్ మొత్తం తయారై ఒకటే రేటు. ఇక సిండికేట్ అంతా ఒక రేటు మీద వెళ్ళినప్పుడు ఇక ఎవరేం చేస్తారు? ఇప్పుడు సామాన్యులు అయితే వీటి మీద పోరాడలేరు. బడా బడా బాబులు అంతా ఉంటారు దీంట్లో. ప్రతి ఒక్కడికి వసూలే ఇది. ఈ మెడిసిన్కి సంబంధించి ఒకవేళ ఎవరైనా కనుక అడ్డుకోవాలని చూస్తే ఈ సంపడానికి కూడా వెనకాడరు వీళ్ళు. అట్లా ఉంటుంది వీళ్ళంతా దందా. పెద్ద పెద్ద నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు, మినిస్టర్లు నాయకులు అందరూ ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే ప్యాకేజ్ అప్పచెప్తా ఉంటారు. ప్రతి నెల ఇన్ని వందల కోట్లను అప్పచెప్తారు వీళ్ళు మెడిసిన్ నుంచి. ఏకంగా 10 నుంచి 20 రెట్లు మార్జిన్ అంట. రోగుల జేబులు చిల్లు పెడుతున్న ఔషధ కంపెనీలు, మార్కెట్ చైన్లు, మెడికల్ షాపులంట. విపరీతంగా దోపిడీ జరుగుతున్నట్టు పార్లమెంటరీ స్థాయి కమిటీ నివేదిక వెల్లడి. వైద్యం కోసం ఆర్థికంగా చితికిపోతున్న సామాన్యులు. ఇదంతా సామాన్యులకే కదా, ఇదంతా కూడా. పెద్దవాడికి ఏమవుతుంది? ఏం కాదు వాడికి. వాడు 1000 కోట్లు సంపాదించుకోవడం వాడికి ఏమవుతుంది? రోజువారీ సంపాదించుకునేటోడికి కదా అసలు ప్రాబ్లం. దేశంలో వైద్యానికి ఖర్చు చేసే దానికంటే మెడిసిన్కి అధికంగా ఖర్చు అవుతున్నట్టు తెలుస్తుంది. అధికంగా వినియోగించే సామాన్య ఔషధాలపై ఫార్మా కంపెనీలు 600% నుంచి 1800% వరకు అధిక లాభాలు ఆర్జిస్తున్నట్టు సమాచారం అంట. వైద్యులు రాసే మందులను రోగులు తప్పకుండా కొని వాడాలి. అలాగైతేనే వ్యాధి తగ్గుతుంది. అందుకే గత్యంతరం లేక ధర ఎంతైనా రోగులు భరిస్తున్నారు. దేశంలో పౌరుల సగటు ఖర్చు వైద్యం పైనే ఎక్కువ కావడానికి ప్రధానంగా మెడిసిన్ ఖర్చులు ఆకాశాన్ని తాకడమే అని తెలుస్తున్నది. ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించింది. ఔషధాల ధరలు అధికంగా ఉండడం వలన రోగులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. నాన్ షెడ్యూల్ డ్రగ్స్ పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ తాజా నివేదికలో సాధారణంగా వాడే ఔషధాల ధరను పరిశీలించింది. స్టాటిక్స్ కు ఇచ్చే ధర, ప్రైస్ టు స్టాటిక్స్ అంట, పోలిస్తే మాక్సిమం రిటైల్ ప్రైస్ లో భూమి ఆకాశం మధ్య ఉన్నంత భారీ తేడా గుర్తించింది. రోగులకు అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడం వల్ల విపరీతంగా పెరిగినట్టు తెలుస్తుంది. అలర్జీ ఔషధం నెటిరిజన్ ఎంఆర్పి 21 నుంచి 22 వరకు ఉంటే స్టాటిక్స్ కు వచ్చే ధర 2 నుంచి 3 రూపాయల మధ్యనే ఉంటుందంట. లాభం సుమారు 950 నుంచి 1000% అంట. ఎసిడిటీ ఔషధం ప్యాంటోప్రోజిల్ లేదా ఇంకేదైనా కానీ ఎంఆర్పి ధర 100 నుంచి 180 వరకు ఉంటే స్టాటిక్స్ కు వచ్చే ధర 10 నుంచి 25 రూపాయలు మాత్రమే అంట. మరి ఇక్కడ 600 నుంచి 900% మార్జిన్ ఉంది. ఇక మెడిసిన్స్, కాల్షియం కానీ విటమిన్ D3 మాత్రలు ఎంఆర్పి 327 వరకు ఉంటుండగా స్టాటిక్స్ కు లభించే ధర 17 మాత్రమే అంట. 17 రూపాయలకు వచ్చే దాన్ని 327 రూపాయలుగా అమ్ముతారంట వాళ్ళు. అంటే దాదాపు 310 రూపాయల లాభం వాడికి, ఇక షాప్ వాడికి. యాక్చువల్ గా దాని ధర వచ్చేసి 17 రూపాయలు. ఇక్కడ లాభం అత్యధికం 1831% కావడం విశేషం. దీనికి విరుగుడుగా ధరల నిర్ణయాల్లో పారదర్శకతకు తీసుకువచ్చేందుకు తయారీదారులు, పంపిణీదారులు, మెడికల్ షాపుల నుంచి రియల్ టైమ్ ప్రతిపాదికన ధర డేటాను సేకరించడానికి ఒక బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ ఫార్మాస్యూటికల్ తమ విభాగాన్ని ఆదేశించింది. అధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీల్లో మల్టీనేషనల్ కంపెనీలతో పాటు దేశీయ ఫార్మా సంస్థలు కూడా ఉన్నాయి. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2019లో నాన్ షెడ్యూల్ ఔషధాలపై
ట్రేడ్ మార్జిన్ నియంత్రణ లేకపోవడం ఈ లోపానికి కారణమని కమిటీ పేర్కొంది. గతంలో క్యాన్సర్ ఔషధాలు, కోవిడ్ సమయంలో మెడికల్ డివైజ్లపై ట్రేడింగ్ మార్జిన్స్ రేషనలైజేషన్ అమలు చేసిన ధరలు 50% తగ్గించిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ ఔషధాల ధర నియంత్రణపై శాశ్వత విధానం ఏది లేదని ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకురాలేదని చెప్తా ఉన్నారు. మన దేశం ప్రపంచానికి జనరిక్ ఔషధాలు అతిపెద్ద సప్లైస్. అలాగే తక్కువ ధరకు జనరిక్ ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేస్తుండగా దేశంలో మాత్రం నాన్ షెడ్యూల్ డ్రగ్స్ మాత్రం అత్యంత ఖరీదుగా మారడం విడ్డూరం. జన్ ఔషధ్ కేంద్రాలు ఈ ఔషధాలు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. బ్రాండెడ్ ఔషధాల కంటే జనరిక్లో 80% తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. జనరిక్ ఔషధాలు తక్కువ ధరకు ఉంటాయి, కానీ కనీసం దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు ఈరోజు. కనీసం దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి కూడా జనరిక్ ఔషధాలు ఏడున్నాయి? అందులో ఒక మెడిసిన్ ఉంటే ఇంకో మెడిసిన్ ఉండట్లే. ఈ కేంద్రం చాలా మంచి పరిణామం తీసుకొచ్చింది. జనరిక్ మెడిసిన్ అని తీసుకొచ్చి 80% తక్కువ ధరకే, బయట దొరికేదానికంటే 80% తక్కువకే మేము మెడిసిన్ ఇస్తామని చెప్తుంది. కానీ ఈ జనరిక్ మెడికల్ షాప్స్ తక్కువ ఉన్నాయి, కానీ అన్నిటికీ మెడిసిన్ అయితే జనరిక్లో దొరకట్లే. ఇప్పుడు దాన్ని ఏం చేస్తా ఉన్నాడు? జనరిక్ ప్లస్ మెడికల్ షాప్ పెడుతున్నాడు. జనరిక్ అంటే ఎక్కువ దీని మీద అమ్ముతున్నాడు, ఎందుకంటే దీని మీద లాభాలు ఎక్కువ ఉన్నాయి కదా. 1000% లాభాలు ఉన్నప్పుడు జనరిక్ మెడిసిన్ షాప్ ఎందుకు రన్ చేస్తాడు? ఇప్పుడు వాటి మీద కూడా మనం స్క్రూటినీ చేయాలా. జనరిక్ మెడికల్ షాప్లు ఎవరెవరికి ఇచ్చినామో వాళ్ళు నిజంగా జనరిక్ మెడికల్ షాప్ రన్ చేస్తున్నారా లేదా అందులో మళ్ళీ ఇవే డ్రగ్స్ అమ్ముతున్నారా అనేది చూడాలి మరి. లేదా ఒక రేట్స్ అనేది నిర్ణయించి అక్కడ ఒక టేబుల్ పెట్టాలా. ఈ మెడిసిన్ ఇంత అని క్లియర్గా పెడితే ఇక ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది కూడా. జనరిక్ మెడిసిన్లో కూడా దందాలు జరుగుతున్నది. పై స్థాయిలో జరుగుతుందా లేదా మెడికల్ షాపుల వల్ల ఈ దందాలు జరుగుతున్నాయో తెలియదు, కానీ జనరిక్లో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు అన్ని మెడిసిన్స్ జనరిక్లో లేవు, ప్లస్ అన్ని చోట్ల కూడా జనరిక్ మెడికల్ షాపులు అవైలబిలిటీ లేదు. అందుకే వీళ్ళ ఇష్టం. ఇక వాళ్ళు 600% అమ్మినా 900% లాభాలతో అమ్మినా కూడా వాడికి ప్రాఫిట్. ఇక ఈ జనరిక్ మెడికల్ షాపుల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇది అదే బాగుంది కదా అని చెప్పి దానికే ఎక్కువ మగ్గు చూపుతున్నారు తప్పితే జనరిక్ వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు.